కోడ్ లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ బ్యాక్. మ్యాచ్ నెంబర్ 35 కృష్ణా డిఫెండర్స్ వర్సెస్ కాకినాడ క్రాకెన్స్. సమౌజ్జీల మధ్య పోరు. పూల్ ఏ పూల్ బి లో మరి బాటమ్ లో ఉన్నటువంటి ఇరు జట్లు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ విన్ అయ్యారు సో ఫార్. వాళ్ళకు ముందుకెళ్లే ఛాన్స్ లేదు, సూపర్ 4 కి వెళ్లే ఆపర్చునిటీ లేదు. బట్ దెన్ ప్రైడ్ కోసం ఆడాల్సిన టైం అండ్ ఆల్సో ఎగ్జిట్ కూడా ఒక మెమరబుల్ ఎగ్జిట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నటువంటి టైం. ఇరు జట్లలో కూడా రైడర్స్ కాస్త వెనకబడి ఉన్నారు. రేడింగ్ స్ట్రైక్ రేట్ కంపారిటివ్లీ యువాంధ్ర ఛాంపియన్షిప్ లో చాలా చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ రెండు జట్లు మరి డిఫెన్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో కూడా చూడొచ్చు. లెఫ్ట్ రైడర్ నెంబర్ 10 ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేస్తాడో లెఫ్ట్ కవర్ రైట్ కార్నర్ ఇద్దరు కూడా ఫాల్ట్ అయిపోయారు. అక్కడ పవన్ కి మల్టీ పాయింటర్ రైడ్ ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. గుడ్ స్టార్ట్ కృష్ణా డిఫెండర్స్ కి. స్లోగా ఫుట్ వర్క్ చేసి కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు అండ్ తర్వాత ఫార్వర్డ్ ఫాల్ అవ్వటంతో ఈజీ రన్నింగ్ ఎస్కేప్ అది. అఖిల్ రైడర్ కాకినాడ క్రాకెన్స్ నుండి బోనస్ కి అవకాశం ఉంది ప్లేయర్ కి. ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కవర్ పైన. చాలా చాలా అడ్వాన్స్ గా నిలబడ్డారు కాబట్టి అటాకింగ్ గేమ్ ఆడొచ్చు. రైడర్ ఒకే వింగ్ లో ఆడుతున్నాడు, ఫార్వర్డ్ అటాక్ చేయొచ్చు. హ్యాండ్ స్ప్రెడ్ చేసి ఆడితే మేబీ టార్గెట్ రీచ్ అవుతారు, అది మిస్ అయ్యాడు ప్లేయర్. అందుకనే చెప్తున్నాము కొంచెం సెన్సిబిలిటీస్ ఉండాలి. వింగ్స్ స్ప్రెడ్ చేసి ఆడితే ఆపర్చునిటీస్ ఎక్కువగా లభిస్తాయి టచ్ అవ్వడానికి. ఎస్ ఇది కదా, అట్లీస్ట్ అటెంప్ట్ అయితే చేశాడు ఇక్కడ చంద్రశేఖర్ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కోసం. మంచి టర్న్ అండ్ అటాక్స్ అయితే చేస్తున్నాడు, స్పీడ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అతను ఒక ఎంటీ రేడ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. ఫస్ట్ డూ ఆర్ డై రైడ్ ఆఫ్ ది మ్యాచ్ ఆల్రెడీ. కర్వి జాన్ వచ్చాడు ఫస్ట్ పాయింట్స్ కోసం. ఇంకా ప్రయత్నిస్తున్నటువంటి కాకినాడ క్రాకెన్స్ మరి బోనస్ కి అవకాశం ఉంది. జాన్ మరి బోత్ సైడ్ రేడ్ చేయగలుగుతున్నాడు, రైట్ అండ్ లెఫ్ట్. లెట్స్ ఎక్కడ అటాక్ చేస్తాడు, ఎందుకంటే ఓ మై గాడ్ బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. దాంతో డూ ఆర్ డై రైడ్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు రైడర్. సో మరొక పాయింట్ కలిసి వచ్చింది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి ఎక్స్ట్రాస్ రూపంలో. ప్రెషర్, షియర్ ప్రెషర్ కనిపిస్తోంది ప్లేయర్స్ లో. పర్ల కిషోర్ 1 vs 4. ఫుట్ వర్క్ కూడా కొంచెం స్లోగానే చేస్తున్నాడు బర్ల కిషోర్. ఇప్పటి వరకు 42 రేట్ ఐటమ్స్ లో 23 రేడ్ పాయింట్లు సాధించాడు. యావరేజ్ క్లోజ్ టు 55% ఉంది. కానీ అంతకు మించిన పర్ఫార్మెన్స్ చేస్తున్నటువంటి ప్లేయర్స్ చూసాం. క్లోజ్ టు మోర్ దెన్ 90% చేసినటువంటి రైడర్స్ ఉన్నారు యువాంధ్ర ఛాంపియన్షిప్ లో. సో కంపారేటివ్లీ వీకర్ సైడ్ అనే చెప్పుకోవచ్చు. అతను ఇంత బిగ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు దే షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇక్కడ శివప్రసాద్ 51 రేడ్ అటెంప్ట్స్, 22 రేడ్ పాయింట్స్, 43% రేడ్ స్ట్రైక్ రేట్ ఈ ప్లేయర్ కి కూడా. స్టిల్ బాక్స్ లైన్ దగ్గరే ఆడుతున్నారు అండ్ ఫైనలీ ఒక టచ్ పాయింట్ ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ కి. అండ్ శశి నువ్వు ఎట్లా చూస్తున్నావు ఈ మ్యాచ్ ఇప్పటి వరకు? ఎందుకంటే రైడర్స్ అంతగా పర్ఫార్మ్ చేయలేదు ఇప్పటి వరకు సీజన్ లో. వచ్చేసింది. సో 20 రైడ్స్ తర్వాత వచ్చేటువంటి రైడ్ సో ఇప్పటి వరకు అయితే పర్ఫార్మ్ చేయలేదు. ఇది మరో రైడ్ లాగానే ఈ సిచ్యువేషన్ కూడా వాళ్ళకి అలాగే తయారైందనమాట. అండ్ రైడర్స్ ఆడాలి. ఇందాక మనం మాట్లాడుతున్న ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్. అండ్ వచ్చినటువంటి క్రౌడ్ ని నిరాశపరచకుండా బాగా ఆడాలి. ఇక్కడ చూడొచ్చు హ్యాండ్ టచ్ అండ్ దాని తర్వాత తను కూడా లాబీలో డిఫెండర్. సో ఆల్ సైడ్ అండ్ దానికన్నా మీరు అన్నట్టు ఇట్స్ గోయింగ్ టు బి రైడర్స్ గేమ్ అని అనుకుంటున్నాను ఈ రోజున. హ్యాపీగా పెన్స్టన్ చేస్తారేమో. అండ్ లెట్స్ సీ, ఎందుకంటే ఇట్స్ ఎర్లీ డేస్, జస్ట్ 10 minutes అరౌండ్. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి ఎ ఫీస్ట్. లెట్స్ సీ. ఒక ఎంటీ రైడ్ మరొకసారి కాకినాడ క్రాకెన్స్ నుండి. కృష్ణా డిఫెండర్స్ పర్వాలేదు, ఒక గుడ్ స్టార్ట్ అయితే చేశారు. మరి ఎవరికి ఆ సెకండ్ విజయం లభిస్తుందో చూడాలి. చంద్రశేఖర్ 1 vs 4. బాక్స్ లైన్ దగ్గరే ఫుట్ వర్క్. రైడర్స్ లో కాన్ఫిడెన్స్ కనపడట్లేదు, లోపలికి వెళ్ళి ఛాలెంజ్ చేసే అంత యాటిట్యూడ్ కనబడట్లేదు అక్కడ. సో ఆ సెకండ్ విక్టరీ ఎవరి వరిస్తుంది. అండ్ నైస్ ఫ్లయింగ్ ఎస్కేప్, అది జంప్ తీసుకున్నాడు డిఫెండర్ పై నుండి.
నిజంగా Left వీళ్ళ ఆట తీరు చూస్తుంటే రాధిక గారు క్షమించాలి అనిపిస్తుంది. నిజంగా ఇవన్నీ కూడా సింపుల్ మిస్టేక్స్ అండ్ అందుకనే బహుశా వాళ్ళు 2 పూల్స్ లో కూడా చివర్లో ఉన్నారు. అండ్ సింపుల్ గా చెప్పాలంటే చిన్నారులు చాలా మంది వచ్చారు, స్కూల్ కిడ్స్ చాలా మంది వచ్చారు, అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కోసం ఒక అద్భుతమైన ప్రదర్శన అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ డబుల్ యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, దాని తర్వాత కాస్త వెనుగులాటైతే చెరుకుంటే బాగుండేదేమో, కాస్త ప్రయత్న లోపం అయితే కనిపించింది. అండ్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. సో మరి చూద్దాం, కృష్ణా డిఫెండర్స్ ప్రస్తుతానికి లీడ్ లో ఉన్నారు. టైమ్స్ తక్కువ అవుతుంది, 15 సెకండ్లు మాత్రమే ఉన్నాయి, ఫాస్ట్ గా చేయాలి. రన్నింగ్ హ్యాండ్ టచ్ అండ్ ఇవే అధిక గారు. జెర్సీ నెంబర్ 12 అవుట్. యాక్షన్ మ్యాట్ పైనే కాదు, మన గ్యాలరీలో కూడా చూస్తున్నాము కిడ్స్ నుండి. ఇక్కడ చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ అయితే తీసుకున్నాడు. మరి లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ శివ ప్రసాద్. బోనస్ అయితే వదిలేసింది కృష్ణా డిఫెండర్స్. మరి ఆల్ అవుట్ పాయింట్స్ కోసం ట్రై చేస్తుంది ఖచ్చితంగా. పేషెన్స్గా ఆడగలగాలి. లెఫ్ట్ ఇన్లో ఉన్నటువంటి ప్లేయర్ చెక్ చేసుకొని ఆడమంటున్నాడు, డిఫెన్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం. ఇక్కడ ఆల్ అవుట్ గనక సాధిస్తే ఒక కంఫర్టబుల్ లీడ్ అండ్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. చక్కటి బ్యాక్ హోల్డ్ జరిగింది. కిడ్స్ కూడా మరి గ్యాలరీలో ఎక్కడ కోర్టు లేదు, ఏం లేదు, బట్ స్టిల్ టాకిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ని. మేడం వాళ్ళు ఎలా ఆడుతున్నారంటే, అన్నా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మేము వస్తే దుమ్ము దులిపేస్తామన్నా మామూలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. పిల్లలు కాదండి, పిడుకులు మామూలు కాదు. ఇక్కడ ఎలాగైతే ట్యాకిల్ జరిగిందో అక్కడ క్రౌడ్ లో కూడా అదే ట్యాకిల్ జరిగింది అనమాట. సో ఏమో ఎవరికి తెలుసు, రేపు ఇది యువ ఆంధ్ర కమిటీలో వాళ్ళందరూ కూడా ప్లేయర్స్ కావచ్చేమో. సో నేషనల్ లెవెల్లోనే కావద్దు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అద్భుతమైన ఆటలు ప్రదర్శించాము. డబుల్ యాంకిల్ ఇంకొకసారి ఇంకొక ట్యాకిల్. సో ఏదో సింపుల్ గా ఆడుతున్నారు, ఎక్కడ కాస్త వాడి వేడి కనిపించట్లేదు రాధిక గారు. ఎస్ సార్, ఇది మాత్రం చక్కటి ట్యాకిల్ శివ నుండి. అఖిల్ వచ్చాడు, ఎట్టకేలకు డబుల్ డిజిట్కి అయితే రీచ్ అయిపోయింది కృష్ణా డిఫెండర్స్. ఏ రైడర్ కూడా బాక్స్ లైన్ దాటి ఛాలెంజ్ చేయట్లేదు డిఫెన్స్ని. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో లోవెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి బోత్ టీమ్స్ తలబడుతున్నారు. ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ ఆడున్నారు. అట్లీస్ట్ ఇద్దరిలో ఒకరికి మాత్రం సెకండ్ విక్టరీ ఖాయం. ముందుకెళ్ళి ఇదే విధంగా ఆడితే ఇద్దరికి కూడా మరి సూపర్ 4కి వెళ్ళే ఆపర్చునిటీ కూడా లేదు. కాబట్టి టీమ్ ప్రైడ్ కోసం, సెల్ఫ్ బ్రిలియన్స్ కోసం ఆడాల్సిన టైం. అండ్ చక్కటి ఫ్రంటల్ బ్లాక్ లెఫ్ట్ కవర్ నుండి అండ్ తర్వాత ఫాలో చేసి డాష్ కొట్టారు. ఒకసారి చూద్దాం ఆ రీప్లే. సో టైం అవుట్ అడిగారు ఇక్కడ. చూద్దాం మరి కోచ్ ఏ విధంగా చిన్నపాటి మెదకులు నేర్పిస్తారు ఇక్కడ. సో చూడొచ్చు, చిన్నపాటి పెప్ టాక్, చిన్నపాటి డిస్కషన్, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎక్స్ప్రెషన్ చూడండి, ఏ వాడతారో బాబు ఇట్లది. ఎస్ ఆఫ్ కోర్స్, ఇవన్నీ కూడా ఈ చక్కటి సన్నివేశాలన్నీ మనం చూడొచ్చు. ఫ్యాన్ కోడ్ లో చూస్తున్నారు ఈ మ్యాచెస్. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్, ఒకవైపు కృష్ణా డిఫెండర్స్ 10 అండ్ ఇటువైపు కాకినాడ క్రాకెన్ 4 పాయింట్లు. వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి నెంబర్ 4 5 మంది ఉన్నారు. సో బోనస్ అయితే ఆస్కారం లేదు. సో రైట్ కార్నర్ వైపుగా వెళ్తున్నాడు కానీ ఇట్స్ అన్ ఎంప్టీ రైడ్. మరి చూద్దాం ఇటువైపు నుంచి ఏమన్నా తడాకా చూపిస్తారా. సో సింపుల్ గా మ్యాచ్ అయ్యేసరికి ఒకటైతే తేలుతుంది, కృష్ణా డిఫెండర్ ఒక కాకినాడ కాజా తినిపిస్తారో చూడాలి. అది కదా డీప్ గా వెళ్ళి ఫస్ట్ టైం మంచి అటాకింగ్ రేడ్ చూసాము. అక్కడ డీప్ గా వెళ్ళి కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు. కొంచెం డీప్ ఫార్వర్డ్ మూమెంట్ తీసుకున్నాడు రైట్ కార్నర్ పై కిక్ ఎగ్జిక్యూషన్. అండ్ సెకండ్ డూ ఆర్ డై రేడ్ ఇది కాకినాడ క్రాకెన్స్ కి. బోనస్ కి ఆపర్చునిటీ ఉంది శివ ప్రసాద్ కి.
రైట్ కవర్ చాలా చాలా ఫార్వర్డ్ వచ్చి నిలబడ్డాడు అండ్ అదే ఫ్రంటల్ బ్లాక్ గా కన్వర్ట్ అయిపోయి డాష్ గా కూడా చేశాడు. దీంతో మరొక సక్సెస్ఫుల్ టాకిల్ కృష్ణ డిఫెండర్స్ కి. చాలా చక్కగా మొమెంటమ్ ని కంటిన్యూ చేస్తా ఉంది ఇక్కడ కృష్ణ డిఫెండర్స్. ప్రాపర్ బ్లాక్ అది రైట్ కవర్ నుండి. తర్వాత ఫాలో త్రూ కూడా తన వెయిట్ ని రేడర్ పైకి వేసి ఫాలో త్రూ చేయడం చూసాము. జెర్సీ నెంబర్ 10 అవుట్, 13 ఇన్. చేంజెస్ కృష్ణ డిఫెండర్స్ లో 10 ని అవుట్ చేసి 14 ని ఇన్ చేశారు. లెట్స్ సీ. ఆల్రెడీ లీడ్ లో అయితే ఉంది ప్రస్తుతానికి. 1 versus 5. సో బోనస్ కి ఆపర్చునిటీ లేదు కాబట్టి ఇక్కడ ఛాన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చంద్రశేఖర్ కి. చక్కటి లీడ్ లో ఉన్నటువంటి టీం కానీ ఛాలెంజ్ చేస్తూ డీప్ గా వెళ్ళి రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో. దాంతో చక్కటి రన్నింగ్ హ్యాండ్ టచ్ 13 పాయింట్స్ కి రీచ్ అయిపోయింది కృష్ణ డిఫెండర్స్. మరొకసారి ఇక్కడ అఖిల్ వచ్చాడు 7 మెంబర్స్ లో. రైట్ కవర్ ని చెక్ చేసుకొని ఆడాలి. హ్యాండ్స్ స్ప్రెడ్ చేసి ఆడితే బాగుంటుంది ఇక్కడ రేడర్స్. లేదు, నథింగ్ అట్ ఆల్. మరొక ఎంటీ రేడ్ అయ్యే ఛాన్సే కనిపిస్తోంది ఇక్కడ. మరొక ఎంటీ రేడ్ ఇది కాకినాడ క్రాకెన్స్ కి. కృష్ణ డిఫెండర్స్ మరొకసారి కాకినాడ క్రాకెన్స్ ని ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టుగానే కనిపిస్తున్నారు. 9 పాయింట్ లీడ్ తీసుకున్నారు ఆల్రెడీ 9 minutes గేమ్ లో. మరొకసారి రన్నింగ్ హ్యాండ్ టచ్ స్మూత్ గా ఫినిష్ చేశాడు అక్కడ బర్ల కిషోర్. రన్నింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ లో. ఇంతకు ముందు రేడర్ కూడా వచ్చి లెఫ్ట్ కార్నర్ నే అటాక్ చేశాడు కాబట్టి ఆ కార్నర్ ఆప్షన్ లేదు. ఎవరినో సరిపెట్టారు అక్కడ లెఫ్ట్ కార్నర్ లో కాబట్టి ఈజీ టార్గెట్ అయిపోయాడు. బ్యాక్ వెళ్ళటం లేట్ అయిపోయింది. కర్జాన్ బాక్ లైన్ క్రాస్ చేస్తే సరిపోదు, డీప్ గా వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ డూ ఆర్ డై మ్యాచ్. అట్లీస్ట్ సెల్ఫ్ బ్రిలియన్స్ కోసం ఆడాల్సినటువంటి మ్యాచ్. కాకినాడ క్రాకెన్స్ కి బ్రిలియంట్ డైవ్ టాకిల్ లెఫ్ట్ కార్నర్ లో. సేమ్ పొజిషన్ లో ఆల్మోస్ట్ సిమిలర్ స్కిల్ చూపిస్తున్నాడు. సేమ్ ఫుట్ వర్క్ చూపించాడు కర్విజాన్. దాంతో డిఫెన్స్ సెట్ అయిపోయాడు. నెక్స్ట్ ఫుట్ ఎక్కడ పడుతుందో తెలుసు డిఫెండర్ కి. దాంతో చక్కగా డైవ్ టాకిల్ అది. One point, Krishna defenders, jersey number 12 out. ఎక్కడ కూడా కాంపిటేటివ్నెస్ కనపడట్లేదు ప్లేయర్స్ లో. మరొక యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్ లో. బ్యాక్ టు బ్యాక్ టాకిల్స్. ఇంతకు ముందు డైవ్ టాకిల్, ఇప్పుడు యాంకిల్ హోల్డ్. దీంతో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది సెకండ్ టైం కృష్ణ డిఫెండర్స్. ఆల్ అవుట్ తర్వాత ఆల్ ఇన్. ఫస్ట్ హాఫ్ లోనే 2 సార్లు ఆల్ అవుట్ చేసింది. ఎప్పుడైతే బోనస్ చేశాడో ప్రాపర్ టైమింగ్ లో యాంకిల్ హోల్డ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ లో. 3 out, 7 in. Couple of changes. 6 out, 18 in. కాకినాడ క్రాకెన్స్ లో మరి బెంచ్ స్ట్రెంత్ అయినా ట్రై చేస్తున్నారు. ఉన్న స్టార్టింగ్ 7 లో వచ్చిన ప్లేయర్స్ ఎవరు కూడా పర్ఫామ్ చేయలేకపోయారు కాబట్టి అట్లీస్ట్ బెంచ్ స్ట్రెంత్ అయినా ట్రై చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నారు. లెట్స్ సీ. కృష్ణ డిఫెండర్స్ నుండి కొమ్ము మధు 7 మెంబర్స్ డీప్ గా వెళ్ళి బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు. అండ్ అదే విధంగా రైట్ కార్నర్ యాంకిల్ హోల్డ్ మిస్ అయింది. మరి బోనస్ ప్లస్ పాయింటా? బోనస్ కోసం అడుగుతారా? జెర్సీ నెంబర్ 18 అవుట్. మున్న రైట్ కార్నర్ లో బోనస్ జరిగిందేమో అనిపించింది బట్ సైమల్టేనియస్ గా యాంకిల్ హోల్డ్ కూడా జరిగినట్టుగా ఉంది. అందుకని కేవలం టచ్ పాయింట్ మాత్రమే ఇచ్చారు. 15 పాయింట్స్ లీడ్ 14 minute గేమ్ లో కృష్ణ డిఫెండర్స్ చక్కగా ముందుకు దూసుకెళ్తున్నారు. సో కృష్ణ డిఫెండర్స్ కి మరి ఆ సెకండ్ విక్టరీ రాబోతోందా? శివప్రసాద్ ఫైనలీ ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్. దాంతో లాబీలో కూడా వెళ్ళిపోయాడు. చాలా టైం తర్వాత ఒక రేడ్ పాయింట్ అయితే సాధించింది కాకినాడ క్రాకెన్స్. ఇక్కడ టర్న్ అండ్ అటాక్ చేశాడు మరొకసారి.
లెఫ్ట్ కవర్ పై హ్యాండ్ టచ్. ఎస్ శశి, ఈ 14 పాయింట్ లీడ్ ని ఎలా చూడొచ్చు శశి? మొదటి నుంచి కూడా నిజంగా దులిపేస్తున్నారు కృష్ణా డిఫెండర్స్. ఇదే ఆట కంప్లీట్ టోర్నమెంట్ ఆడుతుంటే బాగుండేది కదా. ఒకే ఒక విజయం ఇప్పటి వరకు. Jersey number 12 out. అంటే ఒక్కొక్కసారి ఇఫ్ దర్ ఇస్ నథింగ్ టు లూజ్ మనం బెస్ట్ ఇస్తూ ఉంటాం. అలాగే దిగాలి. అంటే చెప్తుంటారు కదా, జస్ట్ థింక్ ఇది లాస్ట్ ఆపర్చునిటీ అనుకుని బెస్ట్ ఇవ్వండి అని. అలాగే ప్రతి మ్యాచ్ లో ఇవ్వాలి. సో తీరా చూస్తే ఇక్కడ మాత్రం ఈ రోజు పర్ఫామ్ చేస్తున్నారు బాగా మంది. బెస్ట్ టీమ్స్ లో కూడా ఇలాగే ఇవ్వాలి. అండ్ అలా ఇచ్చుంటే బహుశా ఈ రోజు నా ఫుడ్తో చివరి ప్లేస్ లో ఉండేవాళ్ళు కాదేమో. అండ్ ఇంకొక పాయింట్ లభించింది ఇక్కడ. Kakinada Kraken. ఇందాక మనం మాట్లాడుతున్నాం Jersey number 17 out. విజయనగరం నింజాస్ కావచ్చు, అమరావతి క్రషర్స్ కావచ్చు, వైజాగ్ కమాండోస్ కావచ్చు, అన్ని కూడా మేటి చేస్తారు. అన్ని టీమ్స్ తో తలపడినట్టు ఇలాంటి ఆటలు కావాలి రాధిక గారు. అదైతే మిస్ అయింది కాబట్టి వాళ్ళ ప్లేస్ అలా టేబుల్ బాటమ్ లో ఉంది. అండ్ అడ్వాన్స్ ట్యాకిల్ కి ప్రయత్నం. హీరోయిక్స్ ఇలా చేస్తే పాయింట్స్ చూడండి. అబ్బాయి అన్నాడు అదే తప్పనే అలా మీ అక్క వెళ్ళకూడదనే ఏంటో. నేను రాధిక గారు చెప్పండి. టైమింగ్ మిస్ అయ్యాడు శశి. టైమింగ్ లేదు అండ్ పొజిషన్లో కూడా లేడు. కార్నర్లో ఉంటే డైవ్ ట్యాకిల్ చేయొచ్చు, అట్లీస్ట్ ఇన్ పొజిషన్లో ఉన్న డైవ్ ట్యాకిల్ చేయొచ్చు. ఆల్మోస్ట్ కవర్ పొజిషన్లో ఉన్న ప్లేయర్ దగ్గరికి వెళ్ళి డైవ్ ట్యాకిల్ చేశాడు శివప్రసాద్. రైట్ రైడర్ ఫుట్ వర్క్ అయితే షఫుల్ చేస్తున్నాడు అండ్ రైట్ కవర్ షాట్ బ్లాక్ చేసి చక్కగా ట్యాకిల్ చేశాడు. ఇక్కడ ప్రాపర్ యాంగిల్ అండ్ ఒక బ్లాక్ చేసిన తర్వాత రైడర్ ని తన లెఫ్ట్ ఆర్మ్ వైపుకు పుల్ చేసుకున్నాడు. ఒక రెజ్లింగ్ మూవ్ కూడా చూసాము ఆ బ్లాక్ తర్వాత. ఇక్కడ చూద్దాం. 5 మెంబర్స్ రాధిక గారు. ఇక్కడైతే నాకు తెలిసి బోనస్ కూడా లేదు కాబట్టి కృష్ణ డిఫెండర్స్ హావ్ నథింగ్ టు లూజ్. కానీ ఒక మంచి టార్గెట్ సెట్ చేసి ఒక మంచి స్కోర్ చేస్తారేమో. 50 దాటుతారా, 50-60 వరకు వెళ్తారా చూద్దాం. హైయెస్ట్ స్కోరింగ్ అయితే మాత్రం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అండ్ ఈ మ్యాచ్ కి బహుశా అప్పుడు ఒక చిన్నపాటి కళ వస్తుంది. ఎందుకంటే మనం చూసినట్టయితే అటు ఇటు వాళ్ళకి ఛాన్స్ లేదు సూపర్ 4 కి వెళ్ళడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్ అండ్ ప్లేయింగ్ ఫర్ ద క్రౌడ్. అంతేనా? అబ్సల్యూట్లీ వాళ్ళ కోసం కూడా ఆడాల్సిన టైం. బికాజ్ మనం చెప్తూనే ఉన్నాము యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ తర్వాత యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ఉంటుంది. అండ్ అందులో ఈ 2 టోర్నమెంట్స్లో జరిగి ఉండే క్రీమ్ ప్లేయర్స్ అందరినీ కూడా తెలుగు కబడ్డీ లీగ్కి ఎంపిక చేస్తారు. కాబట్టి బెస్ట్ ప్లేయర్స్కి ఇంకా కూడా ఆపర్చునిటీ ఉంటుంది. రేడర్ సెల్ఫ్ అవుట్. Kakinada Kraken. సో ఎట్టకేలకు ఒక ఎక్స్ట్రా పాయింట్ అయితే కలిసి వచ్చింది కాకినాడ క్రాకన్స్కి. లెట్స్ సీ యాక్షన్లో ఏం జరిగింది. 5 మెంబర్స్లో డీప్గా వెళ్ళి లెఫ్ట్ కార్నర్ పై అటాక్ చేసినట్టుగా చేశాడు. పదన్ తను కూడా లాబీలోకి వెళ్ళిపోయాడు. అరిల్లి రాజు ఎస్ చక్కగా వచ్చిన ఫ్యూ సెకండ్స్లోనే 8-9 సెకండ్స్లోనే హ్యాండ్ టచ్ చేశాడు రన్ చేసుకుంటూ వెళ్ళి. Jersey number 12 out. గద్దె హరీష్ని టార్గెట్ చేశాడు అక్కడ రైట్ కవర్లో ఉన్నటువంటి డిఫెండర్ని. చూద్దాం మరి ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్తారు. ఓ గుడ్ టైం మరి Raider out. 1 point. బయటికి వెళ్ళిపోయాడు. Kakinada Kraken. దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. లెట్స్ సీ కృష్ణా డిఫెండర్స్ ఛాలెంజ్ దేనికి చేస్తున్నారు. లెట్స్ సీ. ఇద్దరిని మాత్రం మరి లాబీలో ఉంచారు రెఫరీస్. Please come. What is your challenge? Rider safe, bonus plus 2 points. Please. TV umpire, Krishna defender challenge. Rider safe, bonus plus 2 points. Our decision, rider out. Please review. కృష్ణా డిఫెండర్స్ రివ్యూ కోరుతున్నారు. అక్కడ సూపర్ రేడ్ జరగాలి, ఒక బోనస్ 2 టచ్ పాయింట్స్ అంటున్నారు. వేరే ఇనిషియల్ డెసిషన్ మాత్రం రెఫరీస్ ది రేడర్ అవుట్ అన్నారు. లెట్స్ సీ డాష్ కొట్టిన తర్వాత మిడ్ లైన్ రీచ్ అవ్వటంలో ఏమైనా పొరపాటు జరిగిందా.
ఎక్కడైతే మరి మిడ్ లైన్ రీచ్ అయ్యాడో ఆ యాంగిల్ చూస్తే మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. లెట్స్ సీ. లెఫ్ట్ కార్నర్ కాస్త మిస్ఫైర్ అయ్యాడు. లెఫ్ట్ కవర్ వచ్చి డాష్ కొట్టే ప్రయత్నం, లాబీ త్రూ మిడ్ లైన్ రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేశాడు. లేదు, మై గాడ్, మిడ్ లైన్ యాంగిల్ కట్ అయ్యాడు, బట్ ల్యాండింగ్ మాత్రం ఆఫ్ ది కోర్ట్ ఉంచాడా? అసలు మిడ్ లైన్ రీచ్ అయ్యాడా అనేది కూడా అనిపిస్తోంది. లెట్స్ సీ, ఇంకొకసారి ఏమైనా రీప్లే చూసే అవకాశం దొరికితే బెటర్. లేదు అంటే మరి టీవీ అంపైర్కి మాత్రం ఖచ్చితంగా మంచి టైం ఉంటుంది అండ్ అన్ని యాంగిల్స్లో చూసే అవకాశం ఉంటుంది. లెట్స్ సీ, వెయిట్ ఫర్ ద డెసిషన్. Thank you, sir. Review successful. Rider safe. Bonus plus 2 points. Krishna Defenders. Jersey number 19 and 12 out. సూపర్ రేడ్ చేశాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుండి. రేడ్ అండ్ రివ్యూ కూడా రీటైన్ అయ్యారు, లాబీ త్రూ అన్నారు. సో టచ్ కన్నా ముందు ఫస్ట్ ఒక బోనస్, తర్వాత 2 టచ్ పాయింట్స్. ఎట్టకేలకు ఒక సూపర్ రేడ్ అయితే చేశారు కాకినాడ క్రాకెన్స్ నుండి సయ్యద్ మునావర్ అలీ. రైట్ రేడర్, ఒక డీజే టిల్లు హెయిర్ స్టైల్ ని చూస్తున్నాం ఇక్కడ. అండ్ యా, అంతే స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యాడు రైట్ కార్నర్ డిఫెండర్ నుండి. ఆల్మోస్ట్ బాక్ లైన్ దగ్గరే దొరికిపోయాడు, కానీ డిఫెండర్ ని చెక్ చేసుకుని ఆటంతో వర్కౌట్ అయ్యింది. క్విక్ గా బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుండి కొమ్ము మధు. కొంచెం హ్యాండ్ స్ప్రెడ్ చేసి ఆడాలి, టాల్ గా ఉన్నాడు రేడర్. హ్యాండ్ స్ప్రెడ్ చేస్తే అట్లీస్ట్ రీచ్ ఎక్కువగా ఉంటుంది. క్లియర్ బోనస్ పాయింట్. 27-10, 17 పాయింట్స్ లీడ్. మరొకసారి సయ్యద్ మునావర్ అలీ ఇంతకుముందు రేడ్లోనే రైట్ కార్నర్ పై ఎస్కేప్ అయితే పాయింట్. చక్కటి బాడీ లాంగ్వేజ్ అయితే ఉంది ప్లేయర్ ది. అండ్ ఎస్, అదే విధంగా మరొకసారి కూడా ఎస్కేప్ అయ్యాడు. యా శశి, సో ఇక్కడైతే ఎస్కేప్ అవుతూనే బయటకు వచ్చేసాడు. సో క్లియర్ కట్ ఎస్కేప్. సో ఒకటైతే చెప్పచ్చు, డిఫెన్స్లో కూడా ఎటువంటి రెసిస్టెన్స్ అయితే లేదు ఇక్కడ. సో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మళ్ళీ 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 2 points. Krishna చిన్నపిల్లలు హ్యాపీ, Jersey number క్రౌడ్ 5 వెరీ వెరీ హ్యాపీ. 19 out. అంపైర్ 2 పాయింట్లు అన్నారు. సో ఇలా కమ్ అండ్ గోలా ఉందండి అంతా కూడా. టై హోల్డ్కి ప్రయత్నం కుదరలేదు. అండ్ బాక్ లైన్ దాటి మిడ్ లైన్ వరకు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎలా ట్యాకిల్ చేస్తారండి? అందుకనే పాయింట్ చూస్తే 18 పాయింట్ తేడా. సో ఫస్ట్ హాఫ్ కూడా టైమర్లో 0 వచ్చింది. సో ఈ రైడ్ అవ్వగానే అంపైర్ కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయింది చెప్తారు. అండ్ బోనస్ కోసం ప్రయత్నం. బోనస్ కావాలంటే ట్రైలింగ్ ఫుట్ దారిలో ఉండాలి, లీడింగ్ ఫుట్ బోనస్ లైన్ దాటాలి. అండ్ సేమ్ థింగ్ కంటిన్యూస్ అగైన్ అండ్ అగైన్. తెలుగులో దాన్ని మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుంది అంటారు. సో పాయింట్లు వస్తూనే ఉన్నాయి అటైపా ఇటైపా. ఏదండి, హిస్టరీ వన్స్ ఐ కమ్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఉంది బాలయ్య లాగా. లేదండి కాదు రాధిక గారు, అటైనా ఇటైనా హిస్టరీ ఇస్ రిపీటింగ్ సేమ్. యా, ఫస్ట్ హాఫ్ లో కంప్లీట్ డామినెన్స్ కృష్ణా డిఫెండర్స్ ది. డిఫెన్స్ లో కూడా అదరగొట్టాడు, స్పెషల్లీ లెఫ్ట్ కార్నర్ లో డిఫెండర్. అండ్ రైడర్స్ అదరహో అనిపించారు. సూపర్ రేస్ చూసాము, మల్టీ పాయింట్ రేస్ చూసాము, బోనస్ చూసాము. సో ఫైనలీ మేబీ కృష్ణా డిఫెండర్స్ కి ఆ సెకండ్ విక్టరీ ఖాయమేమో అనిపిస్తుంది. బట్ కబడ్డీలో ఎనీ మూమెంట్ ఏదైనా జరగవచ్చు శశి. yes anything can happen. కాబట్టి పూత పెట్టినప్పటి నుంచి రైడ్కి వెళ్ళినప్పటి నుంచి ఏదైనా జరగచ్చు. 29 పాయింట్లు కృష్ణా డిఫెండర్స్ అండ్ కాకినాడ క్రాకెన్ 13 మాత్రమే. అండ్ రైట్ పాయింట్ 18, 8 తేడా. అండ్ ట్యాకిల్ పాయింట్స్ 6, ఇటువైపు 2, 4 తేడా. అండ్ ఆల్ అవుట్స్ 2 సార్లు. ఇంకేం చేస్తారు చెప్పండి? సో కాకినాడ క్రాకెన్ ప్రస్తుతానికి అయితే ఏది కలిసి రావట్లేదు. చంద్రశేఖర్ 7 రైట్ పాయింట్స్. అండ్ అటువైపు చూస్తే మురళి బెస్ట్ డిఫెండర్, ఇప్పటి వరకు 3 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నాయి తనకి. సో ఇటువైపు చూద్దాం సక్సెస్ఫుల్ రేట్స్. ఇటువైపు ఎక్కువ, సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. ఇటువైపు 21లో 7, అంటే జస్ట్ 30% వరకే. అదే ఇటువైపు చూస్తే సక్సెస్ఫుల్ ట్యాకిల్స్
13లో 6, ఇటువైపు చూస్తే 18లో 2 శాతం మీరు చూడొచ్చు. డూ ఆర్ డై, 1-1 సక్సెస్ఫుల్ 100%. ఇటువైపు అది కుదరలేదు. సో దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి సినారియో ఇలా ఉంది, స్కోర్ బోర్డ్ ఇలా ఉంది, 16 పాయింట్ల తేడా ఉందంటే దాని అర్థం ఏంటంటే కృష్ణా డిఫెండర్స్ కాస్త మెరుగ్గా ఆడారు అండ్ బహుశా సెకండ్ విక్టరీ ఈ టోర్నమెంట్లో అందుకుంటారేమో. మరి సెకండ్ హాఫ్లో ఏదైనా జరగచ్చు, నెవర్, ఏదైనా జరగచ్చు. బికాస్ దిస్ ఇస్ కబడ్డీ, యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ విజయవాడలో జరుగుతుంది. రాధిక గారు, కబడ్డీలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎస్, ఒక్క సూపర్ రేట్ గేమ్ సినారియోస్ని మార్చేస్తారు అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో టేబుల్స్ టర్న్ అయిపోవడం చూస్తుంటాము. 20 minutes ఇస్ అ బిగ్ టైమ్. మరి కాకినాడ క్రాకన్స్ కమ్బ్యాక్ అవ్వటానికి, ఫైట్ బ్యాక్ ఇవ్వటానికి ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇరు జట్లు కూడా బాటంలో ఉన్నారు, కానీ బాటంలోనే కాంపిటీషన్ ఉంటే ఎంత అసలు బాగోదు. కాబట్టి డెఫినెట్గా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలగాలి. అండ్ సెకండ్ హాఫ్ కూడా క్లియర్ డామినెన్స్ తో స్టార్ట్ చేశాడు ఇక్కడ చంద్రశేఖర్ కృష్ణా డిఫెండర్స్ నుండి. 8 రేడ్ అటెంప్ట్స్ అండ్ 8 రేడ్ పాయింట్స్, 100% రేట్ స్ట్రైక్ రేట్ తో మరి సూపర్ 10 కి చాలా క్లోజ్ గా ఉన్నాడు ఈ లెఫ్ట్ రేడర్. బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు శశి కాకినాడ క్రాకన్స్. అంత డీప్ గా వస్తే ఏం చేస్తున్నారు అన్నట్టు. నథింగ్ ఈజ్ వర్కింగ్ వాళ్ళకి. మేడం, ఈ టైంలో వాళ్ళు చేయగలిగింది అదే కదా, ఇంకేం చేయగలరు. ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ బ్లేమ్ ఎవరో ఒకళ్ళ మీద నెట్టేయాలి కదా. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. జస్ట్ ఇక్కడ చూస్తే మీ రైడర్స్ ఎవరు వెళ్ళినా కానీ అక్కడ పాయింట్లు అయితే రావట్లేదు. సో మొన్న పరిస్థితి కూడా అదే, వెళ్ళాడు లెఫ్ట్ కార్నర్ వైపు వెళ్ళాడు, బోనస్ వస్తుందా అంటే రాలా, అండ్ దాని తర్వాత పట్టేశారు. ఎక్కువసేపు ఆ ఫుట్ వర్క్ అటు ఇటు డాన్స్ చేస్తే ఎలా, కష్టం కదా, పట్టేశారు అంతే. చూడండి 31 తిరగేస్తే 13, అదే స్కోరు. కృష్ణా డిఫెండర్స్ 31. పెద్ద సమస్య వచ్చిందే. ఇక్కడ చూస్తే పాయింట్లు మామూలుగా రావట్లా, కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. మేడం, మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ ఆల్మోస్ట్ చెప్పే స్టేజ్ అయితే దాటిపోయారు అనిపిస్తోంది. ఇంత బిగ్ ప్లాట్ఫామ్ లో బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ వేయడం మాత్రమే ఓన్లీ సొల్యూషన్. 2 points కాకినాడ క్రాకన్, జెర్సీ నెంబర్ 7 and 9 అవుట్. బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అంటున్నారు మేడం, కానీ ఇక్కడ చూస్తే ఏ ఫుట్ వేయాలో అర్థం కావట్లేదే. లెఫ్ట్ కార్నర్ అయినా పట్టేస్తున్నారు, రైట్ కార్నర్ అయినా పట్టేస్తున్నారు. ఇక్కడ మరి రివ్యూకి వెళ్ళారు, చూద్దాం ఎవరిది పై చేయి అవుతుందో. టీవీ అంపైర్కి వెళ్తున్నాం. లెట్స్ సీ. ప్లీజ్ కమ్. వాట్ ఈస్ యువర్ ఛాలెంజ్? రైడర్ అవుట్. టీవీ అంపైర్, కృష్ణా డిఫెండర్ ఛాలెంజ్, రైడర్ అవుట్. అవర్ డిసిజన్, రైడర్ సేవ్ 2 points. ప్లీజ్ రివ్యూ. మేడం, వచ్చే ఒక్క పాయింట్ కూడా రానివ్వరా అని అటువైపు కాకినాడ క్రాకన్ అనుకుంటున్నారు. ఏంటి భయ ఇది, టూ మచ్ భయ అనుకుంటున్నారు వాళ్ళు. మరి సెకండ్ టైం లక్కీగా ప్రూవ్ అవుతోందా మరి కృష్ణా డిఫెండర్స్ కి రివ్యూ. లెట్స్ సీ. రైట్ రైడర్ వచ్చాడు, రైట్ కవర్ పైన ఫస్ట్ అటాక్, తర్వాత రైట్ కార్నర్ పైన కూడా అటాక్. మేబీ హ్యాండ్ తగిలిందేమో అనిపించింది శశి. తర్వాత లాబీలోకి అయితే వెళ్ళిపోయాడు, లెఫ్ట్ కవర్ నుంచి డాష్ జరిగింది. మేబీ రైడర్ సక్సెస్ అవుతాడేమో శశి. లుక్స్ లైక్ ఒకవేళ రైట్ కార్నర్ హ్యాండ్ కి తగిలింటే. కాదు నేను చూసిన దాంట్లో పార్ట్ ఆఫ్ ద బాడీ లాబీలో టచ్లో లేదు. ఏమైనా రౌటా రివ్యూ మరి బెటర్ యాంగిల్ నుంచి ఏమైనా టీవీ అంపైర్ చూస్తారేమో చూడాలి. ఎందుకంటే ఎంతైనా ఎక్స్పర్టే. రాధిక గారు, మళ్ళీ ప్రూవ్ అయిందండి. జేజమ్మా మాయమ్మ, అంతే. మీరు చెప్పిందే కరెక్ట్. మీ మాటే శాసనం మేడం. ఎవరన్నా ఆపితే చూద్దాం. ఎనీబడి కుడ్ గో రాంగ్ గివెన్ డే శశి. సో లక్కీలీ థింగ్స్ ఆర్ వర్కింగ్ అంతే. లెట్స్ సీ. అండ్ మనం మాట్లాడుకున్నాము మరి కాకినాడ క్రాకన్స్ ఏం చెయ్యాలి అని. రిమెంబర్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో 8 teams ఆడుతున్నాయి శశి. కొంతమంది ప్లేయర్స్కి మాత్రం ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ ఆడటానికి. ఎంతమంది ప్లేయర్స్ ఇంకా కూడా ఆ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుండొచ్చు యువ కబడ్డీలో ఆడదాము అన్నట్టు. సో వచ్చిన ప్లాట్ఫామ్ని ఎంత చక్కగా యూజ్ చేసుకోవాలి అనేది తెలవాలి.
కూడా రిప్రజెంట్ చేస్తున్నారు శశి. ఇంత ఈజీగా గివ్ అప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Krishna defenders. రాధిక గారు, అమ్మాయిలు ఏంటండి అంత జోష్లో ఉన్నారు? చిన్నపిల్లలు అసలు మామూలు కదా. అమ్మాయిలు మన హైదరాబాద్లో చూసాం విజిల్స్ చేస్తున్నారు, ఇక్కడ కూడా కేరెత్తులు అరుపులు. అయ్య బాబోయ్, మామూలు ఎనర్జీ కాదండి బాబు. చక్కని టీమ్ ఎఫర్ట్ కనిపిస్తోంది అక్కడ. అదే ల్యాక్ అవుతోంది ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ లో. గుడ్ వన్, గుడ్ వన్. టీం వర్క్ ఇందాక రాధిక గారు చెప్పినట్టు ఆ టీం వర్క్ ఇక్కడ మిస్సింగ్. ఆ టీం వర్క్ మ్యాట్ బయట ఉంది, జనంలో ఆ పిల్లల దగ్గర ఆ టీం వర్క్ ఉంది, ఇక్కడ లేదే. ఏ అని ప్రశ్నిస్తే అబ్బో, డ్రాయింగ్ రూమ్ మీద కూర్చుంటే చాలా చాలా ఆన్సర్లు చెప్పుకోవచ్చు. కానీ మ్యాట్ మీద వచ్చినప్పుడు ఆ 40 నిమిషాలు ఏం చేసాం, 20 నిమిషాలు డివైడ్ చేసుకుని ఏం చేసాం, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఇందాక మీరు యూ సెట్ ద రైట్ వర్డ్, ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా చాలా కష్టం. ఒక 5.5 కోట్ల మందిలోంచి ఇంతమంది రావటం. ఎస్, డూ ఆర్ డై. సో నిజంగా ఆపర్చునిటీ, అవకాశం దొరికినప్పుడు అందిపుచ్చుకోవాలి. గ్రాబ్ ఇట్ విత్ 2 హ్యాండ్స్ అంటారు కదా, 2 చేతులతో అందిపుచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మాత్రం జరగట్లేదు. అండ్ అడ్వాన్స్ ట్యాకిల్, మళ్ళీ ఫెయిల్ ట్యాకిల్. నా వల్ల కాదు మేడం, నా వల్ల కాదు, మీరే చెప్పండి. నా వల్ల కాదు రాధిక గారు. ఈ డూ అంటే రేడ్ ఆపర్చునిటీని డిఫెండర్ 2 చేతుల అందిపుచ్చుకుందామని డైవ్ ట్యాకిల్ చేశాడు. అతని టైమింగ్ మిస్ అయ్యింది, పొజిషన్ మిస్ అయ్యింది. ఇక్కడ చూడు అసలు ఎక్కడెళ్ళి ఏం చేస్తున్నాడు. ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ప్లానింగ్ కూడా కావాలి. ఇంటెన్షన్ ఉంది, మేబీ మనం ఇంటెన్షన్ ఉంది, కానీ ఇట్స్ రియలీ హార్డ్. నాకైతే నచ్చట్లేదు. ఇంటెన్షన్ కరెక్ట్ ఉంది రాధిక గారు, ఒక్క నిమిషం క్షమించాలి. ఇంటెన్షన్ ఉంది, కానీ అదే రకంగా టెన్షన్ కూడా ఉంది. బయటికి వెళ్తే కోచ్ గారు తిడతారేమో అని. ఆ టెన్షన్ ఇంటెన్షన్ అర్థం కావట్లా. లేదు, అక్కడ కోచ్ కూడా లేడు అన్ఫార్చునేట్లీ వాళ్ళకి. శ్రీనివాసే మరి కోచ్ లా మారిపోయాడు, సీనియర్ ప్లేయర్. ఫైనలీ శ్రవణ్ నుండి ఒక కిక్ ఎగ్జిక్యూషన్, రైట్ కార్నర్ కి బయటికి పంపించేశాడు. ఆల్ అవుట్ ప్రమాదం నుండి కాసేపు గట్టెక్కించారు. డబుల్ ద పాయింట్స్ అండి రాధిక గారు, చూసారా? 34-17 into 2 34. సో హాఫ్ ఆఫ్ ద స్కోర్ ఇంకా ముందుకు చేయాలి. 14.5 నిమిషాల దగ్గర ఆట మిగిలింది. అంటే చాలా కష్టం. అండ్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇది, ఏం చేస్తాం? మెరుపు వేగంతో వచ్చాడు. అంపైర్ అన్నాడు, నేను రమ్మన్నానా? వెయిట్ ఐఎమ్ టెల్లింగ్ యూ నో. చూడండి లెఫ్ట్ కార్నర్. పర్స్యూ ఎప్పుడు చేయొచ్చు శశి? ఎంటీ రైడ్ అయినప్పుడు మాత్రమే పర్స్యూకి ఆపర్చునిటీ ఉంటుంది. అక్కడ రైడర్కి పాయింట్ వచ్చింది కాబట్టి పర్స్యూకి వెళ్ళినా కూడా అది వ్యాలిడ్ అవ్వదు. సయ్యద్ మునావర్ అలీ పర్వాలేదు అనిపిస్తున్నాడు ఈ ప్లేయర్. మల్టీ పాయింట్ రైడ్ అండ్ గర్ల్స్ చక్కగా వచ్చినారు, మంచి యూనిఫామ్స్ వేసుకొని. స్కూల్ తర్వాత వచ్చినట్టుగా అనిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ వెదర్ కూడా పర్వాలేదు, బెటర్గా అయిపోయింది శశి. ఈవెన్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా వర్షాలు తగ్గి కాసేపు జనాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కరెక్ట్ చెప్పారండి, కరెక్ట్ చెప్పారు. కొండపోత వర్షాలు సిటీ మొత్తం ముంచెత్తింది. అటుపై విజయవాడలో వర్షాలు, అన్ని చోట్ల వర్షాలు. కానీ పాయింట్ల వర్షం మాత్రం కురవట్ల. కాకినాడ క్రాకెన్కి ఈ ఎండమావులే మిగిలాయండి. ఓయాసిస్ ఇంగ్లీష్లో, ఎండమావులు తెలుగులో. పాయింట్లు రావాలనుకుంటున్నారు కానీ కుదరట్లా రాధిక గారు, రావట్లా. ఎండమావులు నాకు ఒక సీరియల్ పేరు గుర్తుంది శశి, బట్ ఐ డోంట్ నో ఎండమావులు అంటే ఓయాసిస్ అని తెలీదు. బట్ దెన్ గుడ్ చెప్పావు. 1 versus 4. మరి ఈ ఆపర్చునిటీని ఏమైనా ఆల్ అవుట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతుందా కాకినాడ క్రాకెన్స్? 4 వరకు అయితే తీసుకురాగలిగారు. ఇక డిఫెన్స్ ఎర్రర్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కృష్ణా డిఫెండర్స్ మాత్రం చక్కగా రీడింగ్ లోను డిఫెన్స్ లోను అదరగొడుతున్నారు. సో బెస్ట్ అమాంగ్ ది లీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరొకసారి చక్కటి బ్లాక్ లెఫ్ట్ కవర్ నుండి శశి. అక్కడ బ్లాక్ లాగా లేదండి, ఇద్దరు కుర్రలు కొట్టుకున్నట్టుంది. ప్యూర్ గా గర్ల్స్ అందరూ కూడా కృష్ణా డిఫెండర్స్
చియర్ లీడర్స్ లా కనిపిస్తున్నారు అక్కడ. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కృష్ణ డిఫెండర్స్ కి. టర్న్ అండ్ అటాక్ అండ్ మైస్ టర్న్ అండ్ ఎస్కేప్. బ్రిలియంట్ 2 మూవ్స్ చూసాం ఇక్కడ శివ నుండి. సో చక్కగా మరి ఆల్అౌట్ ప్రమాదంలోకి నెట్టే అవకాశాన్ని తీసుకున్నారు. ఫార్వర్డ్ అటాక్ చేస్తున్నా కూడా ఎండ్ వైపు చెక్ చేసుకుంటున్నాడు, బ్యాక్ చెక్ చేసుకుని ఆడాడు రేడర్ కాబట్టి ఈజీ ఎస్కేప్ శశి. చేశారు కాబట్టి ఎస్ దోస్ ఆర్ హ్యాపీ. మల్టీ పాయింటర్ రేడ్ కృష్ణ డిఫెండర్స్ కి అండ్ ఆల్ అవుట్ ప్రమాదం నుండి కూడా తప్పించేశాడు రేడ్. చేయాలి, డాష్ కొట్టాల్సింది. కొన్ని సబ్స్టిట్యూషన్స్ ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ లో. ఇంకా కూడా 15 పాయింట్స్ లీడ్ కృష్ణ డిఫెండర్స్ కి. బ్యాక్ చెక్ చేసుకుని ఆడుతున్నాడు, కానీ అటాక్ కూడా చేస్తే బాగుంటుంది. కేవలం చెక్ చేసుకుంటే సరిపోదు. ఇలా భరత్ అవుట్ అయ్యాడు. మల్లికార్జున్ ఇన్ తీసుకున్నారు కృష్ణ డిఫెండర్స్ లో. ఇలా భరత్ అఫ్ కోర్స్ చక్కటి డిఫెండర్. ఈ మ్యాచ్ కన్నా ముందు 16 టాకిల్ పాయింట్ చేసినటువంటి డిఫెండర్ తను. ఇద్దరు ఏ రేడర్స్ కి కూడా మరి బోనస్ కి అవకాశం లేదు. కొమ్ము మధు 5 మెంబర్స్ లో డీప్ గా వెళ్తాడా ఆర్ డూ ఆర్ డై రేడ్ కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళ అటాకింగ్ ఇంటెన్షన్స్ చూస్తూ ఉంటే. సయ్యద్ మునావర్ అలీ ఇంతకుముందు రేడ్లోనే మల్టీ పాయింటర్ రేడ్ చూసాము. ఇదొక్కటి మాత్రం బాగుంది. కాకినాడ క్రాకన్స్ అందరు రేడర్స్ కూడా ఫార్వర్డ్ మొమెంటం తీసుకుంటారు, బ్యాక్ చేసుకుంటున్నారు. పెరిఫరల్ వ్యూ అనేది బాగుంది. అదొక్కటి మాత్రం కోచ్ చక్కగా నేర్పాడు. పాయింట్స్ తేవటం ఎలా అది నేర్పలేదు ఎక్కువగా. నాట్ ట్రైంగ్ టు డిగ్రేడ్ ఎనీబడి, కాకపోతే ఇంత బిగ్ ఆపర్చునిటీని అసలు యూజ్ లేకపోవడం అనేది ఇబ్బందిగా ఉంది నాకు కూడా. 15 పాయింట్స్ని కవర్ చేయటం ఎలా కాకినాడ క్రాకన్స్, ఆ లీడ్ని తగ్గించడం ఎలా, ముందుకెళ్ళటం ఎలా, ఇంకో విక్టరీ సాధించడం ఎలా. టూ మెనీ క్వశ్చన్స్ కృష్ణ డిఫెండర్స్ కి. రివ్యూ అవకాశం లేదు, బట్ లక్కీలీ వాళ్ళకు టచ్ పాయింట్ అయితే ఇచ్చేశాడు. యా శశి చేశాడు అక్కడ చూడొచ్చు. ఇంకేముందండి, అంపైర్ బాబు నువ్వు లాబీలో వచ్చి నిలబడుతున్నాను. కొన్ని సందర్భాల్లో క్రీడా స్ఫూర్తి అంటుంటాం కదా, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్కషన్ నడుస్తూనే ఉంది ఇక్కడ. ప్లీజ్ కమ్. వాట్ ఇస్ యువర్ ఛాలెంజ్? రైడర్ అవుట్ ప్లీజ్. రైడర్ అవుట్. టీవీ ఎంపైర్ కాకినాడ క్రాకన్ ఛాలెంజ్ రైడర్ అవుట్. అవర్ డిసిజన్ రైడర్ సేఫ్. ప్లీజ్ రివ్యూ. అండ్ అంతా బాగానే ఉందండి రాధిక గారు. నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే, ఎనీ గేమ్ బీట్ క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆర్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ అండ్ అంపైర్స్ డెసిషన్ ఇస్ ఫైనల్. మనకు ఒక్కొక్కసారి ఫర్గా రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. థ్యాంక్స్ టు టెక్నాలజీ ఇవాళ అంతా అన్ని యాంగిల్స్ కవర్ చేస్తారు, బాగానే ఉంది. కానీ ఒక్కొక్కసారి జెర్సీ టచ్ జరిగిందా, జెర్సీ పుల్ జరిగిందా, రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగిందా, లాబీలోకి వెళ్ళాడా, ఎండ్ లైన్ దాటాడా, ఇట్స్ ఆల్ ఒక్కొక్కసారి పిన్ పాయింట్ యాక్యురసీ చాలా చాలా కష్టం. అండ్ అలాంటి సమయాల్లో క్రీడా స్ఫూర్తి యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్ట్రైడ్ యాజ్ అ ప్లేయర్. మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ శశి, బికాస్ ఇంత టెక్నాలజీని మేబీ 90% ఆఫ్ ది టైమ్స్ విల్ బి రైట్, బట్ దెన్ యా ఆ 10% ఎర్రర్స్కి ఛాన్స్ కూడా లేకపోలేదు. సో మనకే కాదు ప్రతి ఒక్క ప్లేయర్స్కి అదే ఉంటుంది సిచ్యుయేషన్. కాబట్టి ఐ థింక్ రెస్పెక్టింగ్ ది రెఫరీస్ అండ్ ది అంపైర్స్ ఇన్ ది ఫైనల్ స్టేజ్ అది ఇంపార్టెంట్ అవుతుంది. అఫ్ కోర్స్ యూనో సమ్ టైమ్స్ లక్ బాగాలేకపోతే వీ కాంట్ బ్లేమ్ లక్. అక్కడ మనం చేయాల్సిందల్లా మళ్ళొకసారి ఒక ఫైటింగ్ ఫేస్ పెట్టడమే, మరొకసారి ఫైట్ చేయటమే. సో లెట్స్ సీ మరి ఇక్కడ కాకినాడ క్రాకన్స్ ది రివ్యూ సక్సెస్ అవుతుందా? ఎందుకంటే ఈ కృష్ణ డిఫెండర్స్కి రివ్యూ లేదు. డెసిషన్ టైం. సార్ అగైన్ అలా చూడకండి సార్, తొందరగా చెప్పండి సార్. గుండెలో రైలు పడితేస్తున్నాయి సార్, ప్లీజ్
తొందరగా చెప్పండి, అటు ఇటు ప్లేయర్స్కి ఎలా ఉంటుంది మేడం? Review unsuccessful. Rider safe. 1 point. Krishna defenders. Jersey number 8 out. ఇరు జట్లు కూడా రివ్యూస్ కోల్పోయాయి. రన్నింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ పైన జరిగింది, తర్వాతనే లాబీలోకి వెళ్ళిపోయాడు అని రెఫరీ డెసిషన్ ఇనిషియల్ గా ఏదైతే ఉండిందో థర్డ్ అంపైర్ కూడా ఆఫ్టర్ ది రివ్యూ అదే ఇచ్చారు. ఈ వాయిస్ అయితే భలే బాగుంది శశి. yes he is the one do or die. Do or die, come on. కాదు రాధిక గారు, నేను మీకు ఒక చిన్న వేరియేషన్స్ చెప్తాను చూడండి. చిరంజీవి గారు అయితే డూ ఆర్ డై, అదే బాలయ్య గారు అయితే డూ ఆర్ డై, గారు అయితే డూ ఆర్ డై, రాధిక గారు ఇట్స్ డూ ఆర్ డై, అంతే. యా సమ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది కోర్ట్ కూడా చూస్తున్నాం అక్కడ. అండ్ డైవ్ టాకిల్ లెఫ్ట్ కార్నర్ మరోసారి కాకినాడ క్రాకన్స్ మేబీ ఆల్ అవుట్ తీసుకుంటారేమో అనుకున్నాము, బట్ దెన్ మనం కబడ్డీలో చెప్తాం కదా ఎప్పుడు ఏ విధంగా మారుతుంది అనేది. బట్ కాకినాడ క్రాకన్స్కి అఫ్కోర్స్ 22 పాయింట్స్కి వచ్చినప్పటికీ కూడా ఏది చేంజ్ అవ్వట్లేదు. అంతకు మించిన పర్ఫార్మెన్స్ కృష్ణ డిఫెండర్ చూపిస్తున్నారు ఇక్కడ. ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేసింది కాకినాడని మరొకసారి. 1 point. Krishna అయితే defenders. 2+2 4 పాయింట్లు, Jersey number 7 out. 43కి వెళ్తారు. 50 ఏమైనా చేస్తారా? 8 minutes ఆట దాదాపు, ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది. రైడర్స్ ఆ పాయింట్ తీసుకురావట్లేదు, అండ్ డిఫెండర్స్ వచ్చిన రైడర్స్ని పట్టుకోవట్లేదు. నన్ను ఏం చేయమంటారండి అని అక్కడ డబుల్ టై హోల్డ్. ఎగ్జాక్ట్లీ, 1 point. వెల్ డన్ Krishna defenders. కృష్ణా డిఫెండర్స్. రాధిక గారు ఇదే ఆట తీరు ఫస్ట్ నుంచి ఆడి ఉంటే అబ్బో బహుశా సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉండేవాళ్ళేమో కదా. కాస్త లేట్ అయితే అయిపోయింది. మేబీ అంత స్ట్రాంగ్ గా ఆడుతున్నారంటే మరి కాకినాడ క్రాకన్స్ ఎంత వీకో అర్థమవుతోంది శశి. 1+2. అట్లా అని చెప్పి మనం పైన టీమ్స్ డెఫినెట్ గా తక్కువ అంచనా వేయట్లేదు. Jersey number 3 అట్లీస్ట్ out. టాప్ 1 లో ఉన్నటువంటి టీమ్స్ ఆల్మోస్ట్ సేఫ్. సెకండ్ థర్డ్ కి ఇంకా కూడా ఆపర్చునిటీ ఉంది, స్పెషల్లీ థర్డ్ టీమ్స్ కి ఫైట్ చేయటానికి. ఇలా హోప్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఫియర్లెస్ గా అయినా ఆడాలి శశి, ఏదైతే అదైందని. Kakinada Kraken. Jersey number 7 out. 6 అందరు in. ఇప్పుడు మీదకి వచ్చేసారు. టైం ఫర్ సబ్స్టిట్యూషన్, స్ట్రెంగ్త్ పోయేదేం లేదు. అందరూ కూడా 8 minutes వాళ్ళ లైఫ్లో బెస్ట్ కబడ్డీ ఇస్తే ఏమైనా మిరకల్ జరుగుద్దేమో అంటే చిన్నపాటి ఒక పెప్టాక్. అండ్ మళ్ళీ చూడండి 22-44 మళ్ళీ డబుల్ ఫిగర్. 22-40 ఇందాక 17-34, ఇప్పుడు 22-44. Bonus point. దమ్ము అఖిల్ వచ్చాడు, మరి ఆ దమ్ము చూపిస్తాడా రాధిక గారు? దమ్ము అఖిల్ మరి ఆ దమ్ము చూపిస్తాడా? చూద్దాం. ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ కిడ్స్ మాత్రం, అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారు స్టేడియంలో. మంచిగా అనిపిస్తుంది యంగ్ గర్ల్స్ వచ్చి ఎంజాయ్ చేయటం మ్యాచెస్ ని. అండ్ అఫ్ కోర్స్ యంగర్ కిడ్స్ కి కూడా ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. అండ్ పాసివ్ కోసం ట్రై చేసినప్పుడు వై హాఫ్ హార్టెడ్, అంతవరకు వెళ్ళినప్పుడు ఫుల్ ఆన్ వెళ్ళాల్సింది, మిస్ చేశాడు ఆపర్చునిటీ. Runner out. అమ్మాయి చూడండి రాధిక గారు, అమ్మాయి చూడండి పాపం ఎంత ఫీల్ అయిందో. ఏంటో నేను లాస్ట్ వరకు ఇచ్చావు, ఆ లైన్ దాటచ్చు కదా, నేను ఏంటి నువ్వు ఇలా చేసేవేటి? నిజంగా ఫింగర్ టిప్స్ చూడండి. ఇంకా హాఫ్ హార్టెడ్ ఎందుకు, ఫుల్ ఫ్లెజ్డ్ డైవ్ ఇచ్చి ఉండాలి కదా. ఏంటిది అబ్బా, ఇట్స్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు కదా, లాస్ట్ మూమెంట్ అలా మిస్ అయింది. రాధిక గారు ఇది మాత్రం నాకైతే చాలా. పర్ల కిషోర్ చక్కగా లీడ్ చేశాడు ఈరోజు రైడింగ్ యూనిట్ ని. బోనస్ కి అవకాశం ఉంది. టాల్ రైడర్ బ్యాక్ హోల్డ్ కోసం హాఫ్ హార్టెడ్, అన్ని కూడా మేబీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్ల అన్ని సగం సగం పనులు ఎందుకు చేస్తారు టైప్స్ అంటారు కదా, సో అదే కనిపిస్తుంది ఇక్కడ. ఏమన్నా చెప్పండి రా, అలా చేస్తే కట్టండి రా, ఏంట్రా ఇది? Too good. Seriously, 23-45. మరి సయ్యద్ మునావర్ అలీ తనేమైనా పాయింట్ తీసుకొస్తాడు, ఆ బోనస్ కోసం కూడా ప్రయత్నించట్లేదు. అండ్ ఇక్కడ చూడ
1 point. బ్యాక్ హోల్డ్ కి ప్రయత్నం Kakinada Kraken. Jersey number 16 out. మెచ్చుకోవాలి కానీ ఈసారి బెడ్స్ కొట్టింది. Last 5 minutes. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది బయటికి రాధిక గారు. Do or die. రాధిక గారు మీ ఫేవరెట్ వాయిస్ వచ్చేసిందండి. ఐ నో మహేష్, సమ్ కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ వాయిస్ అయితే వినిపిస్తోంది శశి. అండ్ యా, సూర్య చంద్రశేఖర్ సూపర్ 10 కంప్లీట్ చేశాడు కృష్ణా డిఫెండర్స్ నుండి. అండ్ ఈ రైడర్ ని టాకిల్ చేయడంలో ఎక్కడా కూడా వదిలేదు. Krishna defenders 1 point. Kakinada చక్కగా ఒక Kraken. టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించింది. బోనస్ పాయింట్ తర్వాత టాకిల్ చేసింది కాకినాడ క్రాకెన్స్. ఇరు జట్లకి కూడా రివ్యూ అవకాశాలు లేవు. బ్యాక్ చెక్ చేసుకున్నాడు కానీ అక్కడే బ్యాక్ హోల్డ్ జరిగింది. Hmm. 25-46 4 నిమిషాల ఆట. ప్రసాద్ గారు 4 సూపర్. minutes. మరి చూద్దాం ఇవాళ ఒక చెప్తాం దాని గురించి. ఎస్, యాంకిల్ హోల్డ్ Ladder out. 1 point. హాయిగా పట్టేశారనమాట. Krishna defenders. చెప్పండి. కాకినాడ క్రాకెన్స్ రేడర్స్ అందరూ కూడా ఫార్వర్డ్ ఫుట్ వర్క్ చేస్తున్నారు, పెరిఫరల్ వ్యూతో బ్యాక్ చెక్ చేసుకుంటున్నారు. కానీ ఫార్వర్డ్ లో వచ్చే టాకిల్ డిఫెండర్ ఎందుకు చెక్ చేసుకోవట్లేదు? Hmm. అది కరెక్ట్. బ్యాక్ చెక్ చేస్తున్నాడు, రైట్ కవర్ ఫార్వర్డ్ లో ఉన్న డిఫెండర్ ని మాత్రం 100% చెక్ చేసుకోవట్లేదు. జీవితంలో ముందు చూపు అవసరం అని చెప్పి ఇంట్లో చెప్పారండి. ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పి టీచర్ గారు చెప్పారండి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారండి. అంతే. కానీ అటు ఇటు కాకుండా ఎటు వెళ్ళలేకపోతున్నారండి. నన్ను ఏం చేయమంటారండి? యా, అందరూ చెప్పింది వినాలి, మనకు నచ్చింది చేయాలి అంటారు కదా. 2 minutes. సో అది చేయాలి ఇక్కడ. Ladder out. 1 point. Krishna defenders. సయ్యద్ మునావర్ అలీ డిసప్పాయింట్ చేశాడు ఈసారి. కొద్దిగా జోష్ నింపే ప్రయత్నం ఇదంతా కూడా, ఎందుకంటే ఆట 1 సైడెడ్ అయిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే రాధిక గారు, మన బాలయ్య బాబు స్టైల్లో చెప్పంటే పసలేదు, మంచిగా ఆడు మిత్రమా, వాడి వేడి చూపించు, తెలుగు వాడి సత్తా చూపించు, తడగొడితే పాయింట్లో వెలువ రావాలంతే. జై బాలయ్య. అండ్ ఇప్పటి వరకు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో శశి కర్నూల్ నైట్స్ విజయనగరంపై 18 పాయింట్స్ లీడ్ తో గెలిచింది. అదే హైయెస్ట్ మార్జినల్ స్కోర్ డిఫరెన్స్ విక్టరీలో. Jersey number మరి ఇక్కడ 12 కృష్ణా out. డిఫెండర్స్ ఏమైనా కాకినాడ పైన అట్లీస్ట్ ఆ రికార్డ్ నైనా బ్రేక్ చేయగలుగుతుందా? చూద్దాం మరి. వెళ్తా గాడ్ వాళ్ళ సొంతం చేసు ఏదైతే ఉంది కాన్సలేషన్ ప్రైజ్. ఓకే మురళి, హై ఫై, కంగ్రాచులేషన్స్ మురళి. 25-49 Kakinada Kraken. 50. Jersey number 9 out. ఓ 50 రాలేదు, ఒక్కళ్ళు అవుట్ అయ్యారు. అటు ప్రయత్నం కుదరలేదు. అండ్ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. మిడ్ రీచ్ అయిన తర్వాత టచ్ చేస్తే అది పాయింట్ ఎలా అయింది భయ్యా నాకు చెప్పు అక్కడ. అదే అడుగుతున్నాడు అక్కడ. 26-49 1.5 minute అంటే దాదాపు ఒక 3 అటు ఇటు బోనస్ లేదు. పాయింట్ సాధించాలంటే టచ్ పాయింట్ సాధించాల్సిందే. మరి కిక్ టచ్, రన్నింగ్ హ్యాండ్ టచ్, ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ ఏంటి? చంద్రశేఖర్ చందు పాయింట్ తీసుకురా చందు, కమాన్. రాధిక గారు ఎవరో ఒకటి పాయింట్, నాకు అక్కడ 50 కావాలి. అయితే ఇంకా 1 minute ఉంది, పాసిబిలిటీస్ ఉన్నాయి చాలా. ఇక్కడ మాత్రం స్కోర్ డిఫరెన్స్ మాత్రం 23 స్కోర్ డిఫరెన్స్ ఉంది ప్రస్తుతానికి. సో డెఫినెట్ గా మరి 50 అయిపోయింది శశి Ladder out. ఫైనలీ. 1 point. అండ్ Krishna ప్రాపర్ గా defenders. అర్థం అవుతోంది కిడ్స్ అందరికి కూడా ఎప్పుడు cheer చేయాలి, ఎప్పుడు లోగా కూర్చోవాలి అన్నట్టు. సో 50 ఎట్టకేలకు ఒక చక్కటి స్కోర్ డిఫరెన్స్ అయితే తీసుకురాగలిగారు. వాళ్ళందరూ ఒక్కటే అంటారు మేడం రాధిక గారు, సినిమాలు చూడట్లేదు ఏంటి మేడం, మేము కూడా టీవీ సెక్షన్లో కబడ్డీ చూస్తూ ఉంటాం.
మాకు తెలుసు మేడం, ఇప్పుడు అరవాలు ఎప్పుడు కెమెరాలో వస్తాము మాకు తెలుసు. కెమెరామెన్ ఎటువైపు తిప్పుతాడో మాకు తెలుసు. కెమెరా Krishna defenders, jersey number 8 out. ఫన్ ఫన్ వాళ్ళందరూ కూడా. లైఫ్ లాంగ్ ఉండిపోతాయి ఇట్లాంటి మ్యాచెస్ అన్ని కూడా ఇంటర్నెట్ లో. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళి కూడా మరొకసారి చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు. మల్టీ పాయింటరా, 2 points. బ్యాక్ ట్రాకింగ్ బాగుంటుంది అక్కడ అఖిల్ నుండి. లక్కీ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. చాలా చాలా అడ్వాన్స్ గా వెళ్ళాడు లెఫ్ట్ కార్నర్ లో. అండ్ గద్దె హరీష్ కూడా మరి సపోర్ట్కి వెళ్ళి దొరికిపోయాడు అక్కడ. స్కోర్ డిఫరెన్స్ 18తో మరి కర్నూలు నైట్స్ గెలిచింది. ఇక్కడ ఆల్రెడీ 23 points డిఫరెన్స్ ఉంది. ఇదే కంటిన్యూ అవుతోంది శశి. సో హైయెస్ట్ మార్జినల్ స్కోర్ డిఫరెన్స్ తో కృష్ణా డిఫెండర్స్ తమ సెకండ్ విక్టరీ అందుకోబోతున్నారు ఇక్కడ కాకినాడ క్రాకెన్స్ పై. లాస్ట్ రైడ్ ఆఫ్ ది మ్యాచ్ శశి. చూద్దాం మరి ఏమైనా పాయింట్ సాధిస్తారా కాకినాడ క్రాకెన్. ఏదో తడబడిన ఆడిన చేస్తే ఇంకొక పాయింట్. 51 పాయింట్లు సమర్పిస్తూనే ఉన్నారు. ఇంకోసారి చూద్దాం పదండి. ఇక్కడ తడబడ్డాడు, డైరెక్షన్ చేంజ్ చేసుకున్నాడు. ఆ లోపలే మెరుపు వేగంతో వచ్చేసారు, పట్టేశారు, బయటికి నెట్టేశారు. ఇంకేముందండి, పాయింట్ వచ్చేసింది. సో పాయింట్స్ డిఫరెన్స్ మీరు అన్నట్టు హైయెస్ట్ పాయింట్స్ డిఫరెన్స్ రాధిక గారు. సెకండ్ విక్టరీ ఇది కృష్ణా డిఫెండర్స్ కి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. ఫైనలీ ఒక విక్టరీ వస్తే ఊపిరి పోసుకున్నట్టుగా ఉంటుంది టీమ్ కి. అది ఏ టీం అయినా పర్వాలేదు, కాకినాడ క్రాకెన్స్ అయినా పర్వాలేదు. నెవర్ మైండ్, విక్టరీ ఇస్ అ విక్టరీ. ఇక్కడ ఫైనలీ సమ్ స్మైల్స్ కృష్ణా డిఫెండర్స్ వచ్చేసి. సంథింగ్ టు cheer about. లాస్ట్కి ఇది మొదటి నుంచి బాగా ఆడుంటే బాగుండేదేమో, కాస్త బెటర్ అటెంప్ట్ ఉంటే బాగుండేదేమో. సో ఇరువురు కూడా సూపర్ 4కి వెళ్ళేది లేదు, ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఒక్క మ్యాచ్ గెలిచారు ఇప్పటి వరకు, ఈ మ్యాచ్ వరకు. సో ఇప్పుడైతే కృష్ణా డిఫెండర్స్ తమ 2 మ్యాచ్లు కూడా గెలిచారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, కేవలం 4 మాత్రమే ముందుకెళ్తారు. టాప్ 2 ఫ్రమ్ ఈచ్ పూల్. మ్యాచ్ సమ్మరీ 24 పాయింట్ల తేడా, భారీ తేడా. అండ్ రికార్డ్ ఇది ఇప్పటివరకు 18 పాయింట్ల రికార్డ్, ఇప్పుడు 24 పాయింట్ల రికార్డ్ అయితే నెలకొల్పారు, కానీ ముందుకైతే వెళ్ళలేకపోతున్నారు. రెడ్ పాయింట్స్ 29 కృష్ణా డిఫెండర్స్, 21 కాకినాడ క్రాకెన్స్. ట్యాకిల్ పాయింట్స్ ఇది కూడా